హాయ్ అండి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ దివాళీ శుభాకాంక్షలు అండి. ఈరోజు వచ్చేసి నేను ఒక మొక్క గురించి చెప్తానండి. ఈ మొక్కని నేను ఈ విధంగా ఈ మొక్క అండి ఈ మొక్క ముద్దబంగారం మొక్క అండి. చాలటల్లా ఈ మొక్కను నేను ఈ విధంగా ఒక బయట నుండి ఒక మొక్కను తీసుకొచ్చానండి. మొక్కను తీసుకొచ్చి ఇవి 3 మొక్కలుగా పార్ట్గా చేసి ఆ మొక్క చివరి సైడు బ్లేడ్తో చెక్కి చక్కగా ఇది కంపోస్ట్ చేసుకున్న ఎరువండి. ఈ ఎరువును దీనిలో ఉంచి మొక్క పెట్టడానికి నేను రెడీ చేసుకుంటానండి. ఆ రెడీ చేసిన కుండీలో ఈ 3 మొక్కలుగా నేను ఇట్లా క్రాస్గా పెట్టి మట్టేసి ఈ విధంగా నేను అంటు కట్టానండి. ముద్దబందారం మొక్క ఇది. ఈ విధంగా నాకు ఇప్పుడు 15 రోజుల్లో ఈ విధంగా ఈ అంటు చక్కగా ఈ 3 మొక్కలకి చక్కగా ఎగురొచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. ఈ మొక్కను నేను మళ్ళీ రీపాట్ చేయటానికని నేను సిద్ధపరుస్తున్నానండి. నేను ఈ మొక్కను మళ్ళీ వేరే కుండీలో నేను చేసి ఈ మొక్కను మంచిగా వేరే రీపాట్గా నేను చేస్తానండి. డైట్ సాగలేదు ఇది చేస్తానండి. ఇలా 3 మొక్కలుగా నేను తయారు చేశానండి. ఈ 3 మొక్కలు కూడా నాకు ఈ విధంగా ఈ కవర్ని గాలి ఆడకుండా నేను ఇలా పెట్టి కట్టేసానండి. కట్టేసిన తర్వాత నాకు ఈ మొక్కలు ఈ విధంగా మంచిగా ఈ మొక్కలు నాకు 3 మొక్కలు చక్కగా ఇంప్రూవ్ అయ్యి బతికినాయండి. ఈ మొక్కలు మరి వేరే కుండీలో నేను రీపాట్ చేస్తానండి. అందుకొరకు నేను ఇది వీడియో చేసి చూపించాలని చూపిస్తున్నానండి. ఈ మట్టి ఇసుక, కంపోస్టు, ఎర్రమట్టి, కొంచెం కౌమేనూరు కలిపి వేసానండి. అడుగున కిచెన్ వేస్టు చక్కగా ఆకులు, గార్డెన్ ఆకులు అలాంటివి వేసి ఈ కుండీ నింపానండి. నింపిన తర్వాత ఈ మొక్కలు నేను బయట నుండి తీసుకొచ్చి చక్కగా వేరు వచ్చేటట్టు బ్లేడ్ పెట్టి చెక్కి ఇట్లా క్రాస్గా పెట్టి నేను గాలి ఆడకుండా కట్టానండి. ఇది ముద్దబందారం అండి. మళ్ళీ ఈ మొక్కల్ని నేను వేరే కుండీలో రీపాట్ చేసి మీకు చూపిస్తానండి. మళ్ళీ 2-3 కుండీల్లో కూడా ఇవి 3 మొక్కలు అయినాయండి. 3 మొక్కలను కూడా నేను ఉపయోగించి వేరే కుండీల్లో పెట్టి గార్డెన్లో పెడతానండి. ఈ విధంగా నేను ఈరోజు ఈ ముద్దబందారాన్ని బయట నుండి తీసుకొచ్చే మొక్కను ఈ విధంగా నేను అంటుగట్టి ఇలా ఎగురొచ్చేటట్టు బ్రతికేటట్టు చేసి ఈ మొక్కను వేరే రీపాట్ చేసి మన గార్డెన్లో పెట్టి చక్కగా పువ్వులను పూసిన తర్వాత మళ్ళీ నేను మీకు వీడియో ద్వారా నేను తెలియపరుస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.